అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలను అమలు చేయడంలో దూకుడు పెంచారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్. గడువు దగ్గర పడుతున్న కొద్దీ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. 2024కు విన్నింగ్ టీంను సిద్దం చేసుకుంటున్న జగన్ కు ఇక మిగిలింది 48 గంటలే. అవును, మరో 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగే గెలుపు గుర్రాలను సెలెక్ట్ చేయనున్నారు. అదే ఫైనల్ లిస్ట్ కానుంది. అయితే ఆ 48 గంటల్లో ఏం జరగనుంది? 48 గంటల్లో వైసీపీ అధినేత జగన్ ఆలోచనలు ఎలా ఉండబోతున్నాయి? 48 గంటల్లో ఎలాంటి నిర్ణయాలు వెలువడబోతున్నాయి? 48 గంటల్లో ఎవరి చీటీ చిరగబోతోంది? 48 గంటల్లో ఉండేది ఎవరు, ఊడేది ఎవరో తేలుస్తుందా? 48 గంటల్లో తాడేపల్లి క్యాంపు కార్యాలయం దేనికి వేదికగా మారబోతోంది అన్న టెన్షన్ వైసీపీ ఎమ్మెల్యేలకు నిద్ర లేకుండా చేస్తోంది. సర్వే ఆధారంగా ప్రజల్లో ఆదరణ కోల్పోయిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థాన చలనం, టికెట్ కట్ అంశాలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సునామీని సృష్టిస్తున్నాయి. 48 గంటల్లో జగన్ ఏం ఆలోచిస్తారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్న అంశంపైనే సిట్టింగులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎందుకంటే సర్వే ఆధారంగా దాదాపు 50 నుంచి 60 స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని జగన్ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనిపైనే శరవేగంగా కసరత్తు జరుగుతోంది. దీంతో చాలా మంది నేతలకు రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే వేదిక కాబోతోంది తాడేపల్లి క్యాంపు కార్యాలయం. టికెట్ నిరాకరించే వారిని క్యాంపు కార్యాలయానికి పిలిచి మరీ మీకు టికెట్ ఇవ్వలేమని చెబుతున్నారు. దీంతో ఎప్పుడు ఎవరికి పిలుపొస్తుందో, ఎప్పుడు ఎవరి టికెట్ చిరుగుతుందో అన్న టెన్షన్ నెలకొంది. సిట్టింగ్ కు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరికొంతమంది దింపు కళ్లం ఆశలతో ఎదురు చూస్తున్నారు. సీఎంఓ నుంచి ఫోన్ కాల్ వస్తేనే సిట్టింగుల కాళ్లు గజగజ వణుకుతున్నాయి. ఎందుకంటే అభ్యర్థుల తుది లిస్టు విడుదలకు 48 గంటలే గడువు ఉండడంతో ఆ 48 గంటలే కీలకంగా మారాయి. 48 గంటలు గడిస్తే ఓ పెద్ద గండం గడిచినట్టే అని కనిపించిన దేవుడినల్లా మొక్కుతున్నారు నేతలు. ఎన్నికల వ్యూహంలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు అని చూడకుండా పరిస్థితులకు అనుగుణంగా సర్వే ఆధారంగా టికెట్లు కేటాయిస్తూ జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. టికెట్లు ఇవ్వలేమని చెప్పిన కొందరు నేతలు ఇక తమకు టికెట్ రాదేమోనని అనుమానం ఉన్న ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నట్లు సమాచారం. అయితే ఇక మిగిలింది 48 గంటలే. కాబట్టి ఆ గండం గడిచిన తర్వాత నిర్ణయం తీసుకుందామని మరికొంతమంది నేతలు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వలేమని తేల్చేశారు. వారంతా ఇతర పార్టీల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. కొందరు టీడీపీ, జనసేనలో చేరిపోయారు కూడా. జగన్ రెండోసారి సీఎం కావడానికి, వైసీపీ బతికి బట్ట కట్టడానికి ఇక మిగిలింది 48 గంటల గడువే అంటే ఆశ్చర్యం లేదు. జగన్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి అడుగు ఆచితూచి వేయాల్సిందే. అందుకే జగన్ అన్ని పనులు పక్కన పెట్టి అభ్యర్థుల లిస్ట్ ను వడపోస్తున్నట్టు సమాచారం. ఫైనల్ లిస్ట్ తయారీలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పనితీరు ఒక్కటే కాకుండా సామాజిక వర్గం, కుటుంబ నేపథ్యం కూడా కీలకంగా మారింది. అన్ని ఈక్వేషన్స్ కుదరాలి అంటే రకరకాల సబ్జెక్టుల కూర్పుతో జాబితా రూపొందించాలి. అంటే ఈ 48 గంటలు జగన్ ఆలోచనలు పాదరసం కంటే వేగంగా పరుగులు పెడతాయంటే అతిశయోక్తి లేదు. ఎందుకంటే పరిస్థితి అలాంటిది. మరి అయితే సిట్టింగ్ల మార్పు మంచిదేనా? అభ్యర్థుల మార్పుతో ఫలితాలు రాబట్టొచ్చా? అభ్యర్థుల మార్పు బూమరంగ్ అవుతుందా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఎన్నికలు ఇంకా 4 నెలలున్నాయి. ఇంత ముందుగానే ఫైనల్ లిస్టు విడుదల చేస్తే టికెట్ రాని వారు ఎలాగో వేరే దారి చూసుకుంటారు. ఇక ప్రత్యర్థి పార్టీలు బలమైన అభ్యర్థులు దించేందుకు కసరత్తు చేస్తారు. ఎలాగో టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. వాళ్ళు కూడా పరిస్థితులను బేరీజు వేసుకునే అవకాశం చిక్కుతుంది. అంటే అభ్యర్థులను ముందుగానే ప్రకటించడం శత్రువు చేతికి ఆయుధం ఇచ్చినట్టే అవుతుంది అన్న వాదన కూడా లేకపోలేదు. ఏది ఏమైనా జగనన్న మనసులో ఏముందో తేలాలి అంటే మరో 48 గంటలు గడవాల్సిందే. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వినయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వినయ్, ఈ 48 గంటల్లో జగన్ ఆలోచన సరళి ఏ విధంగా ఉంటుంది? మాకు టికెట్ వస్తుందా, రాదా? అసలు ఏంటి పరిస్థితి? మా భవిష్యత్ ఏంటి అని చాలా మంది మల్లగులాలు పడుతున్న పరిస్థితి. అప్డేట్స్ ఏంటి? శిలా, చాలా క్లీన్ అండ్ క్లియర్ గా 2024 ఎన్నికలకు సంబంధించి పక్కా ప్రణాళిక సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం చేసుకున్నారు. దాంట్లో భాగంగా చాలా వేగంగా అడుగులు వేస్తా ఉన్నారు. ఇప్పటికే అభ్యర్థుల మార్పులు చేర్పులపై కూడా చాలా స్పష్టంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తా ఉన్నారు. అన్ని జిల్లాల నేతలతో సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం అవుతా ఉన్నారు. ఇప్పటి వరకు ఎవరికైతే గ్రాఫ్ సరిగా లేదో వాళ్ళందరికీ కూడా పార్టీ ఆఫీస్ నుంచి ఆ సమాచారం వెళ్ళింది. 2024 ఎన్నికల్లో వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనే దానిపైన కూడా పార్టీ అధిష్టానం డిసైడ్ చేసింది. కానీ ఈ నెల
ఆఖరికల్లా అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ని ఖరారు చేయాలి, అనౌన్స్ చేయాలని ఒక లక్ష్యంతో వైసీపీ అధిష్టానం ముందుకెళ్తా ఉంది. దాంట్లో భాగంగానే ఈ 48 గంటల్లో అనేక మార్పులు చేర్పులు, ఒక ఫైనల్ రిజల్ట్ కూడా రాబోతోంది. ముఖ్యంగా ఇప్పటికే అపోజిషన్ పార్టీలన్నీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్న నేపథ్యంలో వారికి ఎటువంటి అవకాశం ఇవ్వకూడదని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా క్షుణ్ణంగా అన్ని అంశాలను తానే స్వయంగా పరిశీలించుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో 60 నుంచి 70-80 స్థానాల్లో మార్పులు చేర్పులు ఉంటాయి, కొత్త వారికి టికెట్లు వస్తాయని చెప్పి ప్రచారం జరుగుతా ఉంది. ఆ దిశగానే సీఎం జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తా ఉన్నారు. ఇప్పటికే చాలా మార్పులు చేర్పులు చూసాము, టికెట్లు లేని వాళ్ళని కూడా చూసాం. అయితే ఇవన్నిటిపైన కూడా రీజనల్ కోఆర్డినేటర్లు కూడా చాలా కీలక బాధ్యతలు సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పగించారు. నిన్న దాదాపు 3 నుంచి 4 గంటల పాటు రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్లాలి, ఎటువంటి ప్లానింగ్ చేసుకుని వెళ్లాలని దానిపైన కూడా వారందరికీ దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే ఈ నెలాఖరికల్లా అభ్యర్థుల లిస్టు ఫైనల్ చేయాలని వైసీపీ అధిష్టానం భావిస్తుంది కనుక మొత్తం రీజనల్ కోఆర్డినేటర్లందరినీ వాళ్ళ పరిధిలో ఉన్న అంశాలన్నీ కూడా చాలా స్పష్టంగా పరిశీలించాలి, చాలా క్లీన్ గా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళందరికీ ఆ ఫ్రీడమ్ ఇస్తూ కూడా నిన్న చర్చలు జరిగినట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పటికే ఆ ఉమ్మడి జిల్లాలు కావచ్చు, వాళ్ళ ప్రాంతాల్లో ప్యాచప్ వర్క్ కూడా ఆ రీజనల్ కోఆర్డినేటర్లు అందరూ కూడా ప్రారంభించారు. దాంట్లో భాగంగానే ఎవరినైతే మార్పులు చేర్పులు చేస్తున్నారో వాళ్ళందరికీ స్పష్టమైన హామీ ఇచ్చారు. ఎందుకు టికెట్ ఇవ్వలేకపోతున్న అంశాన్ని కూడా వాళ్ళకి సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు రీజనల్ కోఆర్డినేటర్లు కూడా స్పష్టం చేస్తా ఉన్నారు. చాలా చోట్ల మార్పులు చేర్పులు జరిగిన చోట్ల మిగిలిన నాయకుల దగ్గర సమన్వయ లోపంతో పాటు అభ్యర్థులు సహకరించకపోతే ఓటమి పాలవుతారు కనుక ఆ ప్యాచప్ వర్క్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది. రీజనల్ కోఆర్డినేటర్లు అందరూ కూడా ఈ బాధ్యతలు చూస్తా ఉన్నారు. ఎటువంటి అవగాహన కానీ కోఆర్డినేషన్ మిస్ అవ్వకుండా గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లాలని చెప్పి భావిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే రీజనల్ కోఆర్డినేటర్లు అందరూ కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారని కూడా చెప్పొచ్చు. అటు సాయిరెడ్డి గత 2 రోజుల నుంచి కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లా పైన దృష్టి పెట్టారు, అక్కడ ప్యాచప్ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. ఇదే తరహాలో సుబ్బారెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, అయోధ్య రామరెడ్డి మరియు రాజశేఖర్ వీళ్ళందరూ కూడా ఈ బాధ్యతలు చెక్కబడతా ఉన్నారు. ఎందుకంటే ఈ మంత్ ఎండింగ్ నాటికి లిస్ట్ ఫైనల్ చేయాలని చెప్పి ఒక లక్ష్యం టార్గెట్ పెట్టుకున్న ఆ నేపథ్యంలో అంతే స్థాయిలో ముందుకెళ్తా ఉన్నారు. ముఖ్యంగా అభ్యర్థులు కూడా చాలా మంది మార్పులు చేర్పులు జరిగినా టికెట్ ఇవ్వకపోతే పార్టీ వీడతామని చెప్తున్న నేపథ్యంలో దానికి కూడా వైసీపీ అధిష్టానం చాలా క్లియర్ గా చెప్తా ఉంది. ఎందుకంటే గత 6 నెలల నుంచి కూడా అందరినీ ఎలక్ట్ చేస్తా ఉన్నాము, ఎందుకు టికెట్లు ఇవ్వలేకపోతాం అనేది కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాము. ఎవరైతే అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటారో వాళ్ళు పార్టీలో ఉంటారు, లేకపోతే నచ్చిన వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోతారని చెప్పి కూడా చాలా స్వయంగా అటు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు సుబ్బారెడ్డి లాంటి కీలక నాయకుల నోటి వెంట కూడా మాట చూస్తా ఉంటే ఎంత స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది, ఎంత స్ట్రాటజీతో ముందుకెళ్తున్నది అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఒకవైపు అపోజిషన్ పార్టీలన్నీ కూడా చాలా ఒక స్ట్రాటజీతో ఆ అధికార పార్టీని ఎట్లా చిత్తు చేయాలని ప్రతి అంశాన్ని స్ట్రెంథెన్ చేసుకున్న తరుణంలో అధికార పార్టీ కూడా అన్ని అంశాలను కూడా చాలా సీరియస్ గా తీసుకుంటుంది. అభ్యర్థులు మార్పు చేర్పుల విషయంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఎటువంటి హామీలు ఇవ్వాలి, ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశాలపైన కూడా ప్రధానంగా దృష్టి పెట్టింది. దాంట్లో భాగంగానే 4 నెలల ముందే అభ్యర్థులను అనౌన్స్ చేసి ప్రజల్లో తిప్పాలని చెప్పి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారు. జనవరిలో 3 కీలక కార్యక్రమాలు ఉన్నాయి. పెన్షన్ పెంపుతో పాటు వైఎస్ఆర్ ఆసరా చేయుత కార్యక్రమాలు ఉన్నాయి. ఈ జనవరి నాటికి అభ్యర్థులను ఫైనల్ చేసి జనవరి 1 నుంచి ఆయా సంక్షేమ పథకాల ద్వారా అభ్యర్థులందరినీ కూడా ఫీల్డ్ లో తిప్పాలని చెప్పి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే జనవరి 1 కల్లా లిస్ట్ పూర్తయితే అభ్యర్థులందరినీ ఫీల్డ్ లోకి వదలడానికి ఈజీగా ఉంటుంది కనుక ఆ ప్రణాళికతో సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తా ఉన్నారు. అట్లాంటి స్పష్టమైన అడుగులు కూడా వైసీపీ అధిష్టానం దగ్గర చూస్తాను. మరోవైపు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం కూడా ఎవరైతే ఖచ్చితంగా మార్పులు చేర్పులు జరుగుతాయో టికెట్ లేవో ఇప్పటి వరకు రీజనల్ కోఆర్డినేటర్లతో మాట్లాడిన నాయకులందరూ కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంకి వస్తా ఉన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా వారందరికీ చాలా క్షుణ్ణంగా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకు టికెట్ ఇవ్వలేకపోతున్నాం, ఎందుకు మార్పులు చేర్పులు జరుగుతాయి, మిమ్మల్ని పక్కన ఎందుకు పెడుతున్నాం అనే అంశాలు కూడా చాలా క్లారిటీగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇదంతా మీరు స్టిక్ ఆన్ అయింటే అధికారంలోకి మనం డెఫినెట్ గా వస్తున్నాము, వచ్చిన తర్వాత మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది, ఏం చేస్తామనే అంశాన్ని కూడా వాళ్ళందరూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇస్తా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా 48 గంటల్లో చాలా కార్యక్రమాలు ఉన్నాయి, క్లియర్ చేయాలి కనుక తాడేపల్లి క్యాంప్ కార్యాలయంగా రాజకీయ పరిణామాలన్నీ కూడా చాలా వేగంగా మారిపోతా ఉన్నాయి. దాంట్లో భాగంగానే అటు రీజనల్ కోఆర్డినేటర్లతో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయంగా అనేక పొలిటికల్ స్ట్రాటజీలు రూపొందిస్తా ఉన్నారు. శీలా, అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎవరైతే టికెట్ రాని వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్లే అవకాశం ఉంది కదా, వాళ్ళకు కూడా క్లియర్ గా చెప్పేస్తున్నారా ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అని, లేదు ఇంకొకసారి అవకాశం ఇవ్వండి అని వాళ్ళు బతిలాడుకునే ప్రయత్నం చేస్తున్నారా ఒకటి, అలాగే సర్వే ఆధారంగా టికెట్లు ఇస్తున్నారు అని చెప్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించుకోండి అని ఏమైనా సూచనలు చేస్తున్నారా?
అయితే ఖచ్చితంగా 2024 ఎన్నికలకు సంబంధించి వైసీపీ అధిష్టానం అన్ని అంశాలు చాలా స్పష్టంగా చూసుకుంటా ఉంది. దాంట్లో భాగంగానే గత సంవత్సరం నుంచి పార్టీ అధిష్టానం వర్కౌట్ చేస్తూ ఉంది. ఏ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలకు సరిగా లేదో అక్కడ ఎలాంటి సోషల్ ఇంజనీరింగ్ చేయాలని దానిపైన కూడా చాలా లెక్కలతో ముందుకెళ్తా ఉంది. దాంట్లో భాగంగానే సీఎం జగన్మోహన్ రెడ్డి కావచ్చు, పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా ఆయా ప్రాంతాల నాయకులకి అందరూ కూడా సూచనలు చేస్తా ఉన్నారు. ఎక్కడెక్కడ బాగాలేదో అక్కడ కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, ఏ విధంగా సెట్ చేసుకోవాలనే దానిపైన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ అధిష్టానం వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు కూడా మెసేజ్ పంపుతోంది. గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఎప్పటికప్పుడు కూడా దాని ప్రోగ్రెస్ ప్రాసెస్ పైన రివ్యూ జరిగింది. దీంట్లో ఎవరికైతే పర్ఫార్మెన్స్ సరిగా లేదో వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏ వర్గాల్లో వాళ్ళు వ్యతిరేకత ఉందో, స్థానికంగా నాయకులతో ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయో దాన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలని దానిపైన కూడా పార్టీ అధిష్టానం ఎప్పటికప్పుడు కూడా నేతలకు చెప్పింది. మరోవైపు లాస్ట్ 6 నెలల వరకు పర్ఫార్మెన్స్ చూస్తాం. 6 నెలల్లో ఎవరైతే పర్ఫార్మెన్స్ సరిగా లేదో వాళ్ళని ఖచ్చితంగా మారుస్తాము, నాకు ఎంత కావాల్సిన వాళ్ళైనా నా బంధువులైనా చెప్పుకోవాలి సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా క్లారిటీగా చెప్పారు. అదే స్ట్రాటజీతో ఇప్పుడు వైసీపీ అధిష్టానం ముందుకెళ్తాను. ముఖ్యంగా అభ్యర్థుల విషయంలో అయితే మట్టుకు అసలు అభ్యర్థులకు ఎటువంటి అవకాశం కూడా లేదు. అధిష్టానందే ఫైనల్ నిర్ణయం. ఎందుకంటే ఆ తరహాలో సోషల్ ఇంజనీరింగ్ కావచ్చు, స్థానిక పరిణామాలు కావచ్చు, సర్వే రిపోర్ట్ ఇట్లా అనేక అంశాలను జోడించి అభ్యర్థులను ఫైనల్ చేస్తుంది వైసీపీ. ఎందుకంటే 2024 ఎన్నికలకు సంబంధించి అంత కీలకంగా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఒకవైపు టీడీపీ జనసేన పొత్తుతో పాటు మిగిలిన అంశాలన్నీ కూడా ప్రతిపక్షాలు అడ్వాంటేజ్ గా మార్చుకుని అధికార పార్టీని చిత్తు చేయాలని చెప్పి కూడా చూస్తా ఉన్నాయి. ఈ 4.5 ఏళ్లలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాము, అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేశాము, ప్రజల వద్దకే పాలన పంపించాము. ఇన్ని అడ్వాంటేజ్లు అధికార పార్టీకి ఉన్నాయి. స్థానికంగా క్యాండిడేట్ల ఇబ్బందులు కావచ్చు, స్థానిక పరిణామాలన్నీ కూడా దీనికి ఎటువంటి ఇబ్బంది రాకూడదు. అందుకనే ఒక మంచి అభ్యర్థిని నిలబడితే మంచి పాలన చేశాం కాబట్టి ఆ ఓట్లన్నీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడతాయనే ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. దాంతో పాటు 2019 ముందు ఏదైతే స్ట్రాటజీలు రూపొందించారో ఆ స్ట్రాటజీలు ఇంకా అడ్వాంటేజ్ గా అమలు చేయాలని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారు. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఫిక్స్ చేసుకుని ఆ ఓట్ బ్యాంక్ గంప గుర్తుగా మళ్ళీ ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడితే అది ఖచ్చితంగా మంచి ఫిగర్, విన్నింగ్ ఫిగర్ వస్తుందని చెప్పి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారు. ఇలాగా అనేక క్యాలిక్యులేషన్, ఈక్వేషన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నారు. అభ్యర్థులు మార్పులు చేర్పుల విషయంలో కూడా అనేకమైన చర్చలు జరిపారు, అనేక సర్వేలు చేయించారు. సోషల్ ఇంజనీరింగ్ తో పాటు స్థానిక పరిణామాలు, స్థానిక పరిస్థితులన్నీ కూడా పరిగణలోకి తీసుకుని అభ్యర్థులు మార్పులు చేర్పులు చేస్తా ఉన్నారు. మరోవైపు అభ్యర్థులు ఎవరైతే మార్పులు చేర్పులు చేస్తా ఉన్నారో ఎందుకు మారుస్తున్నారు అనేది కూడా చాలా క్లియర్ గా వాళ్ళకి చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ ఉన్న ఈక్వేషన్స్ ఏంటి, సర్వే రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి, ఈక్వేషన్స్ ఏంటి, లెక్కలు ఏంటి అనే దానిపైన కూడా అభ్యర్థుల విషయంలో చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు. దాదాపు ఇప్పటి వరకు ఈ మార్పులు చేర్పుల్లో 10 నుంచి 15 మందికి టికెట్లు ఇవ్వలేమని చెప్పి కూడా వైసీపీ అధిష్టానం చెప్పింది. వాళ్ళు ఇంకొక ఆఫర్ కూడా అడుగుతా ఉన్నారు. ఫ్యామిలీ మెంబర్స్ కానీ వేరే తామకు చెప్పిన వాళ్ళకి టికెట్లు ఇవ్వమని కూడా చెప్తా ఉంది. కానీ అధిష్టానం ఆ నిర్ణయానికి యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఇలాంటి పరిణామాలు ఉన్నాయి, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోండి, ఇంకోసారి సర్వే చేయించుకోండి అని చెప్పి వాళ్ళు కూడా అధిష్టానం ఆఫర్ ఇస్తా ఉంది. ఇలా చాలా వేగంగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయం వేదికగా అనేక పరిణామాలు మారుతా ఉన్నాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలో అయితే మట్టుకి ఈ 48 గంటల్లో ఫైనల్ చేయాలని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే వేగంగా తాడేపల్లి నుంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగిపోతా ఉన్నాయి. వరుసగా ఎవరైతే 70-80 మంది లిస్ట్ లో ఉన్నారో వాళ్ళందరూ తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి క్యూ కడతా ఉన్నారు. ఇప్పటికే ఉమ్మడి గోదావరి జిల్లాలో ఈ ప్రాసెస్ అంతా కూడా ముగిసింది. రాయలసీమ పైన దృష్టి పెట్టారు, ఆ ప్రాసెస్ కూడా ముగిసింది. అటు ఇండివిజువల్ గా జిల్లాల వైజ్ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా అభ్యర్థులు చేర్పులు, మార్పులు అనేది ఒక బలమైన అభ్యర్థిని జనవరి కల్లా ఫస్ట్ కల్లా రెడీ చేసి అక్కడి నుంచి ప్రజల్లో తిప్పాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారు. ఆ స్ట్రాటజీలో భాగంగా చాలా వేగంగా ముందుకెళ్తా ఉన్నారు. ఏదైతే సంక్షేమ పథకాలతో పాటు ప్రజల్లోకి ఎమ్మెల్యే అభ్యర్థులను పంపాలని సీఎం జగన్మోహన్ రెడ్డి చూస్తా ఉన్నారు. ఈ విధంగా 48 గంటల్లో అభ్యర్థులను ఫైనల్ చేసి జనవరి 1 నుంచి ఎన్నికల రంగంలోకి, ఎన్నికల రణక్షేత్రంలోకి దిగాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారు. షీలా, రైట్, థ్యాంక్ యూ వినయ్.